గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత గడ్డ ఇప్పుడు ప్రపంచానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో భారత్ ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. నిన్నటి వరకు వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించింది. జనవరి 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపుతున్నాయి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్ నేడు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎలా చేరింది? మన రైతన్నలు సాధించిన ఈ అద్భుత విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది భారతదేశ వరి ఉత్పత్తి ఏకంగా 150.18 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇదే సమయంలో దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నుల వద్దే నిలిచిపోయింది. దీంతో భారత్ అధికారికంగా ప్రపంచ వరి ఉత్పత్తిలో అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. ఇది కేవలం అంకెలకు సంబంధించిన విజయం మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతలో మనం సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనం. నేడు భారత్ తన అవసరాలకు పోగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ప్రపంచానికి అన్నం పెట్టే అమ్మగా నిలిచింది. ఈ విజయోత్సాహంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో భారీ కానుకను అందించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసిన 184 కొత్త మెరుగైన విత్తన రకాలను మంత్రి విడుదల చేశారు. ఇవి కేవలం విత్తనాలు మాత్రమే కాదు, రైతు ఆనందాన్ని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే అస్త్రాలు. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే అధిక దిగుబడిని ఇవ్వడం, తెగుళ్లు వ్యాధులను తట్టుకునే శక్తి కలిగి ఉండటం, తక్కువ నీటితో కరువు పరిస్థితుల్లో కూడా పండటం, వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడటం లాంటివి తయారు చేశారు. 2014 నుండి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం దాదాపు 3236 అధిక దిగుబడినిచ్చే రకాలను ఆమోదించింది. ఇది గత 50 ఏళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జరిగిన ప్రగతి అని ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వాతావరణ మార్పులు. అకాల వర్షాలు, భూమి సారవంతం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను అభివృద్ధి చేశారు. ఇవి సహజ మరియు సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎంతో తోడ్పడతాయి. రసాయనాల వాడకాన్ని తగ్గించి నాణ్యమైన ఆహారాన్ని పండించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు. గేజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 7205 పంట రకాలను భారత్ నోటిఫై చేయడం మన పరిశోధన సామర్థ్యానికి నిదర్శనం. ఒకప్పుడు ఆకలితో అలమటించిన భారత్ నేడు ప్రపంచ దేశాల ఆకలి తీర్చే స్థాయికి ఎదగడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన రైతుల కష్టం, శాస్త్రవేత్తల కృషి వల్ల ఈ అద్భుత విజయం సాధ్యమైంది. మరి ప్రపంచ వరి ఉత్పత్తిలో భారత్ నంబర్ 1 గా నిలవడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.